హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇంక నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజైతే ఒక మంచి టాపిక్ కోసం అయితే మాట్లాడాలనుకుంటున్నాను. చాలా మందికి హోటల్స్‌లో జాబ్ చేసే వాళ్ళని చూసి వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు ఖచ్చితంగా హోటల్ మేనేజ్‌మెంటే చేసున్నట్టు. అందుకే హోటల్ మేనేజ్‌మెంటే చేసుంటారు. అందుకనే హోటల్స్‌లో జాబ్ చేస్తున్నారు అని అనుకుంటారు. అలా ఏం లేదండి. నేను కూడా ఇదివరకు అలాగే అనుకునేదాన్ని. ఎవరినైనా చూస్తే ఆహా! వీళ్ళు హోటల్ మేనేజ్‌మెంట్ చేసుంటారు. అందుకే రెస్టారెంట్స్‌లో చేస్తున్నారు అని. కానే కాదు. హోటల్ మేనేజ్‌మెంట్ చేసి ఆ రెస్టారెంట్ సైడ్ వెళ్ళామంటే అది ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే దేనికి సంబంధించింది మనం చదివి ఆ ఫీల్డ్‌లోకెళ్ళామనుకో మనకది చాలా బెనిఫిట్ అవుతుంది. అదే మనం అది చదువుకోకుండా మినిమమ్ ఆ బేసిక్ లేకోకుండా వెళ్ళాము అంటే గనక కొంచెం టఫ్‌గా ఉంటుంది. కాకపోతే నేర్చుకోవచ్చు. దానికి అది డిఫరెన్సు. మీరిప్పుడు ఆల్రెడీ హోటల్ మేనేజ్‌మెంట్ చేసున్నారనుకోండి, ఈజీగా మీరు వెయిటర్, వెయిట్రెస్, సూపర్వైజరు, మేనేజరు, ఇంకా కెప్టెన్ ఏదైనా గానీ ఈజీగా అప్లై చేసేయొచ్చు. మీకు ఆల్రెడీ మేనేజ్‌మెంట్ చేశారు కాబట్టి ఈజీగా వాళ్ళు జాబ్స్‌లోకి కూడా తీసేసుకుంటారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి. అదే మీకు హోటల్ మేనేజ్‌మెంట్ మీరు చేసి లేరు, మీకు ఆ క్వాలిఫికేషన్ లేదు అంటే గనక వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు తీసుకునేటప్పుడు. కానీ ఆ ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్స్‌కి రిలేటెడ్ ఆన్సర్స్ మీరిచ్చి, దానికి తగ్గట్టుగా మీరుంటే గనక వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా హైర్ చేస్తారు. ఎవ్వరు కూడా స్టార్టింగు ఎక్స్‌పీరియన్స్‌తో ఎవ్వరు ఎళ్ళరండి. ఎవరైనా ఫస్ట్ ఒక ఫ్రెషర్ జాబ్ చేయాలంటే ఫ్రెషర్‌గానే కదా వెళ్ళాలి. అలా 1 ఇయర్ చేసినా, 3 మంత్స్ చేసినా, 2 మంత్స్ చేసినా వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాతే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌డ్ అవుతారు. ఫస్ట్ ఎవరైనా కూడా ఫ్రెషర్‌గానే ఎవ్వరైనా వెళ్ళాల్సిందే. జాబ్స్ ఇచ్చేవాళ్ళు కూడా అందుకే ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలి ఫస్ట్ అసలు. ఫ్రెషర్స్ అనేసి వదిలేయకూడదు. ఎక్స్‌పీరియన్స్ ఉందని తీసుకోవడం అలా చేయకూడదు. ఇది నా సైడ్ నుంచి నేను ఎప్పుడూ అనుకునే విషయం. ఇప్పుడు ఫస్ట్ హోటల్ మేనేజ్‌మెంట్ చేయలేదు మీరు. హోటల్‌లోకి, ఆ రెస్టారెంట్‌లోకి జాబ్ వచ్చింది మీకు. అయితే మీరు అందులోకి వెళ్లారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరన్నీ కూడా నేర్చుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్పు వెయిటర్‌గా వెళ్ళినా, లేదంటే వెయిట్రెస్‌గా వెళ్ళినా, సూపర్వైజర్‌గా వెళ్ళినా, మేనేజర్‌గా వెళ్ళినా మీరు ప్రతి విషయం ఎందుకంటే మీకు ఆల్రెడీ దాని మీద మీకస్సల ఏమాత్రం నాలెడ్జ్ లేదు. కానీ మీరు అందులోకెళ్లారు. కస్టమర్ సర్వీస్ బాగా ఉండాలి. మంచిగా మాట్లాడాలి. స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ బాగుండాలి. ఇలాగ చాలా ఉంటాయన్నమాట. నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటి అంటే అసలు కస్టమర్ సర్వీస్ అంటే చాలా బాగా ఉండాలి. ఏమాత్రం కోపం పడకూడదు. ఎంత కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే లేడీస్‌కైతే గనక వెయిట్రెస్‌కి లేదంటే క్యాషియర్‌కి, సూపర్వైజర్‌కి, మేనేజర్‌కి వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా! వీళ్ళు లేడీస్ ఎలా అంటే హోటల్స్‌లో ఆర్ ఫుడ్ అండ్ బెవరేజ్‌లో సేమ్ షిఫ్ట్‌లయితే ఉండవండి. షిఫ్ట్ వైస్ ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, మిడ్ షిఫ్ట్ అలా. ఫస్ట్ మీరు దానికి ప్రిపేర్డ్ అయ్యి ఎళ్ళాలనమాట. ఎందుకంటే షిఫ్ట్‌లు అడ్జస్ట్ చేసుకోగలగాలి. అంతేకాకుండా మన డే ఆఫ్ అనేది కూడా వీక్ డేస్‌లోనే ఉంటుంది. వీకెండ్స్‌లో అయితే అసలెప్పుడు ఉండదు. ప్లస్ పబ్లిక్ హాలిడేస్‌లో కూడా ఉండదు. ఇక ఎప్పుడైతే పబ్లిక్ హాలిడేస్ ఉంటాయో, ఈ వీకెండ్స్ ఉంటాయో అలాంటప్పుడు మనకి వర్క్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుందనమాట. డైలీ ఉండేదానికంటే. ఎందుకంటే తినేకి, తాగేకే కదా హాలిడేస్ ఇచ్చేది జనాలకి. అప్పుడే వస్తారు కాబట్టి. ఇంకోటేంటంటే అసల హోటల్స్‌లోకి చాలా అలౌ చేయరు. బొట్టు పెట్టుకోకూడదు. హెయిర్ అసలు ఇలాగా లూజ్‌గా వేసుకోకూడదు. నెయిల్ పాలిష్ వేసుకోకూడదు. మెహందీ పెట్టుకోకూడదు. నెయిల్స్ ఉండకూడదు. అలానే గోల్డ్ వేసుకోకూడదు. ఈ మంగళసూత్రాలు ఇలాంటివి కూడా చైన్స్ ఏమీ వేసుకోకూడదు. ఇయర్ రింగ్స్ కూడా స్టడ్స్ పెట్టుకోవాలి. ఇలాంటి కొంచెం లాంగ్ ఉన్నా కూడా పెట్టుకోకూడదు. ఇంకిలాగా హెవీ మేకప్ ఏమి ఉండకూడదు. లైట్‌గా ఉండాలి. అలానే పర్ఫ్యూమ్ కూడా లైట్ స్మెల్ వచ్చేవే పెట్టుకోవాలి. అలాంటివే వాడాలి. ఇదండి. మగవాళ్ళైతే గనక మంచిగా హెయిర్ కటింగు ఇంకా డైలీ ట్రిమ్ చేసుకోవాలి. ఇంకా అంతేకాకుండా నెయిల్స్, ఇంకా యూనిఫార్మ్ ఇదంతా కామనే. హోటల్స్‌లో, రెస్టారెంట్స్‌లో జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు అదసల ఏమి తప్పుగా అయితే ఏం భావించకండి. ఎందుకంటే అసలు ఎవర్ గ్రీన్ రెస్టారెంట్స్ ఎప్పటికీ కూడా అంతం కాలేనివి, గమ్మున ఏదైనా వచ్చినా కూడా ఏ ఎఫెక్ట్ లేనిది ఫుడ్ విషయంలోనే.
ఇప్పుడు మనం ఎవరైనా కూడా తినేది ఫుడ్డే కాబట్టి ఖచ్చితంగా కూడా అందరూ ఎవరైనా కూడా ఫుడ్ అండ్ బెవరేజ్ లోకి హోటల్స్ లోకి వెళ్ళాలంటే అసలు వేరే విధంగా అయితే తీసుకోకండి. చాలా అంటూ ఉంటారు మనల్ని డ్రాప్ చేయడానికి, మీరు అవన్నీ తీసుకున్నారంటే కనుక అసలు ఎదగడం కష్టం, వాళ్ళు ఎదగనివ్వరు కూడా. ఇది ఎవరు కూడా వాళ్ళ చదువుకి సంబంధించిన జాబ్ చేయాలని రూల్ ఎక్కడా లేదు. ఎవరు కూడా శాసనాల్లో ఏమీ రాయలేదు ఏంటి ఈ జాబ్ చేస్తున్నారు ఆ జాబ్ చేస్తున్నారని అడగడానికి ఎవరికి రైట్స్ లేవు. అది మీ డెసిషన్, మీ ఇంట్రెస్ట్, మీ లక్, అండ్ మీరు ఆ వర్క్ని మీరు ఎంచుకొని కనుక వెళ్ళి మీరు ఇష్టంగా చేస్తే కనుక అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరిని కూడా అసలు పట్టించుకోకండి. అయితే లేడీస్కి రిక్వెస్ట్ చేసుకుంటే మేనేజర్ ఆర్ సూపర్వైజర్ మంచి వాళ్ళు ఉంటే మనకి డే షిఫ్ట్స్ ఉంటాయి, మంచిగా హాలిడేస్ ఎప్పుడైనా మనం కావాలనుకున్నప్పుడు పిహెచ్లు ఉంటాయి, అదే పబ్లిక్ హాలిడేస్. ఆ టైంలో ఇవ్వకపోయినా మనకి ఎప్పుడైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇలాగ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మన మేనేజర్ని బట్టి మన సూపర్వైజర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఏవేవో చెప్తూ ఉంటారు, అవన్నీ వినకండి. ఇప్పుడు ఎందుకు ఇంకా ఆలస్యం, హోటల్ మేనేజ్మెంట్ చేస్తేనే హోటల్స్లో రెస్టారెంట్స్లో జాబ్ చేయాలి, హాస్పిటాలిటీ సైడ్ వెళ్ళడానికి వీలుంటుంది నార్మల్ వాళ్ళకి కూడా అని ఈ వీడియో ద్వారా అయితే మీకు క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి వాటిలోకి వెళ్ళాలి అంటే ఇప్పుడే అప్లై చేసేసుకోండి. ఇలా వెళ్ళాలి అని అపోహలతో ఉండి అయ్యో వెళ్ళలేకపోయాను ఇప్పుడు నాకు తెలిసింది ఈ అక్క చెప్పిన తర్వాత అనుకున్న వాళ్ళు మీలో ఒక్కరున్నా చాలు. వీడియో నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి కూడా అనుకుంటే షేర్ చేయండి, ఓకేనా? స్కిప్ చేసేయొద్దు, ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోని మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.